బయటకు వచ్చేయమ్మా, తీసుకున్న వాళ్ళంతా తీసుకున్న వాళ్ళంతా బయటకు వచ్చేయండి. తీసుకోలేరు మళ్ళీ లోపలికి రమ్మన్నారు ఎవరండి? స్వీట్లు పక్కన ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే ముస్కర్లతోటి మరి హత్యగావింపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన యొక్క జన్మదినం. మరి ఈ సీతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది, సీతమ్మ చెరువు దీని పేరు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అతి చిన్న వయసులో చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవరికి కూడా జరగకుండా ఆవేళ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి పి సుధాకర్ రెడ్డి ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఏపీ రాజశేఖర విగ్రహం పెట్టించాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కౌన్సిల్లో. వాళ్ళు ఎవరో కూడా పెట్టించలేకపోతే ఏపీ రాజశేఖర విగ్రహాన్ని కూడా ఇదే సెంటర్లో నేనే పెట్టించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే అసలు మన దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు పొందడానికి కారణం రాజీవ్ గాంధీ. అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ చనిపోయింది, ఒక పైలట్ ఇతను వచ్చి దేశాన్ని పరిపాలిస్తాడని. కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నంబర్ 1గా తీసుకెళ్ళి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్ళాడు. మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం, ఎంతో సెక్యూరిటీ. ఎవడన్నా వస్తుంటే పరదాలు వేసేటు 1000 మంది పోలీస్ కాపలా. అప్పుడు చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయన రాజమండ్రి వచ్చాడు. ఆయన ఆ ఎస్కార్ట్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేశాను. వేళ 3.5 లక్షల మందితో 3.5 లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున 2:30కే మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు ఉంది, అందిస్తారు పలాస్తారు అని అడుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున 2:30కి రాజీవ్ గాంధీ కోసం 3.5 లక్షల మంది వచ్చారు. ఆ మహానుభావుడిని గుర్తించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ మరి సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మరి విగ్రహం దగ్గర ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంచిపెట్టి వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా ప్రియతమ నాయకులు అలాగే మాజీ భారత ప్రధాని, భారతరత్న, ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ జయంతి కార్యక్రమం మా కాంగ్రెస్ నాయకులైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్కులో ఈరోజు
మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశానికి ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అయిందంటే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. టీకే సుధారెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఈ కిరాణి ఓపెనింగ్ చేశారు. అప్పుడు ఎన్నో ఒత్తిడి ఈయన టీకే సుధారెడ్డి గారు ఎగిరాన్ని పెట్టిన దాత అయినా కొన్నాళ్ళు వేరే పార్టీలో ఉన్న మన పార్టీలోకి వచ్చాక ఇక్కడే పెట్టి సాక్ చేస్తున్నారు. ప్రోగ్రాం చాలా సంతోషమైన విషయం. రాజీవ్ గాంధీ వచ్చాక యువతంతా రాజకీయాల్లో మొత్తం 18 ఏళ్ళకి ఓటుగా కల్పిస్తాం. ఆ రోజుల్లో మేమంతా విశ్వేశ్వరరెడ్డి గారు మేమంతా కూడా యువజనగా ఉండేవాళ్ళం, జాతీయ విభాగాలుగా ఉండే రోజులైంది. దేశం ఉన్నది చెప్పు ఎలక్ట్రానిక్ రంగంలో మహనీయుడు ఈయన చేసిన సేవలు మరొకరిని అందరికీ చెప్తాం.